ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో వచ్చే శ్రమల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఎలా విడిపిస్తాడో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన మార్గము దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నప్పుడు ఏ కష్టమైనా మనల్ని పూర్తిగా కృంగదీయలేదు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును అని ఉంది. నీతిమంతుని జీవితంలో కూడా శోధనలు, కష్టాలు ఎదురుకావచ్చు. అయితే దేవుడు ఆశ్రమలోనే అతన్ని వదిలేయడు. సరైన సమయంలో తన కృపను చూపి ఆ బాధల నుండి విడుదల కలిగిస్తాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా దేవుని హస్తం మనల్ని కాపాడుతుంది. నీతిమంతుని ప్రార్థనను దేవుడు ఆలకించి అతనిని క్షేమకరమైన స్థానంలో నిలబెడతాడు. ఏ ఆపద వచ్చినా అది తాత్కాలికమే. దేవుని మీద ఆధారపడిన వారికి ఆ శ్రమ నుండి తప్పించుకునే మార్గాన్ని ఆయనే సిద్ధపరుస్తాడు. ఉదాహరణకు, యోసేపు జీవితం శోధనలకు మరియు దైవిక విడుదలకు ఒక గొప్ప నిదర్శనం. యోసేపు తన అన్నల ద్వారా అమ్మబడ్డాడు. పోతిఫర్ భార్య వేసిన నింద వల్ల అన్యాయంగా జైలుకు వెళ్ళాడు. అయితే దేవుడు అతనికి తోడై ఉండి సరైన సమయంలో ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా హెచ్చించాడు. అతన్ని బాధించిన వారే అతని దగ్గరకు సహాయం కోసం వచ్చేలా దేవుడు స్థితిని మార్చాడు. అలాగే నీతిమంతుడైన యోబు తన ఆస్తిని, సంతానాన్ని మరియు ఆరోగ్యాన్ని కోల్పోయాడు. శరీరం నిండా పుండ్లు, స్నేహితుల హేళన, భార్య దూషణ అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా యోబు దేవుని మీద నమ్మకం కోల్పోలేదు. చివరికి దేవుడు అతనికి అంతకు ముందున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని ఇచ్చి గొప్ప విడుదలను ప్రసాదించాడు. ప్రియులారా, నీతిమంతుని జీవితంలో ఎదురయ్యే శోధనలు అతడిని నాశనం చేయడానికి కాక అతనిలోని విశ్వాసాన్ని మరింతగా రాటుదేల్చడానికే వస్తాయి. యోసేపుకు జైలు శిక్ష ఏ విధంగానైతే సింహాసనానికి మెట్టుగా మారిందో, యోబు పడిన కష్టం ఏ విధంగానైతే 2 ఆశీర్వాదానికి కారణమైందో, మన జీవితాల్లోని కష్టాలు కూడా అలాగే ఒక ఉన్నతమైన ఉద్దేశం కోసమే దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చే వరకు యోబులాగా సహనంతో నిరీక్షించాలి. చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుంది. దేవుడు తన బిడ్డలను శ్రమలోనే వదిలివేయడు. ఖచ్చితంగా ఆపద నుండి విడిపించి క్షేమకరమైన స్థానంలో నిలబెడతాడు. రెండవదిగా, భక్తిహీనుడు బాధపాలగును అని ఉంది. భక్తిహీనుడు దేవుని సహాయాన్ని కోరడు. తన సొంత జ్ఞానాన్ని, అడ్డదారులను నమ్ముకుంటాడు. అందువల్ల కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే బలం లేక ఆ బాధలోనే చిక్కుకుపోతాడు. దేవునిని విడిచిపెట్టి బ్రతికే వారికి సంక్షోభ సమయాల్లో నిజమైన ఆదరణ దొరకదు. వారి తప్పుడు ఆలోచనలే వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడతాయి. నిజమైన ఆశ్రయం దేవునిలోనే ఉంది. ఆయనను కాదని మనం ఎంత ఎదిగినా ఆపద కాలంలో అది మనల్ని రక్షించలేదు. ఉదాహరణకు, సౌలు దేవుని ద్వారా ఎన్నుకోబడినప్పటికీ తర్వాత తన సొంత నిర్ణయాలకు, అహంకారానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుని ఆత్మ అతని నుండి వెళ్ళిపోయింది. మానసిక వేదన, అసూయ మరియు యుద్ధ భయం అతన్ని చుట్టుముట్టాయి. అతడు దేవుని సహాయం కోరడానికి బదులు మాంత్రికురాలి దగ్గరకు వెళ్ళాడు. చివరికి యుద్ధంలో ఓడిపోయి తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. దేవుణ్ణి విడిచిన భక్తిహీనుడు శ్రమలో ఎలా దిక్కుతోచని స్థితికి వెళ్తాడో సౌలు జీవితం ఒక హెచ్చరిక. అలాగే గొల్యాతు తన శారీరక బలం మరియు ఆయుధాల మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నాడు. యుద్ధరంగంలో ఇజ్రాయేలీయులను మరియు వారి దేవుడిని దూషించాడు. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేసి తన బలం మీద అతి విశ్వాసం చూపాడు. ఒక చిన్న రాతితో దావీదు ద్వారా దేవుడు అతన్ని కూల్చేశాడు. దేవుణ్ణి ఎదిరించే వారికి ఆపద వచ్చినప్పుడు వారి బలం వారిని కాపాడలేదని ఇక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, భక్తిహీనుడు అనుభవించే బాధ కేవలం బయటి పరిస్థితుల వల్ల వచ్చేది కాదు. అది దేవుని కృపకు దూరం కావడం వల్ల కలిగే శూన్యత. సౌలు తన అహంకారంతో రాజ్యాన్ని, మనశ్శాంతిని కోల్పోగా, గొల్యాతు తన అతి విశ్వాసంతో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. వీరి జీవితాలు మనకు ఇచ్చే సందేశం ఒకటే: దేవుడు లేని ఏ విజయమైనా తాత్కాలికమే. మన తెలివితేటలు లేదా అడ్డదారులు క్లిష్ట సమయాల్లో మనల్ని కాపాడలేవు. దేవుని ఆలోచనను కాదని మనం చేసే ప్రయత్నాలు మనల్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతాయి. లోక సంబంధమైన ధనం, బలం లేదా అధికారం ఆపద కాలంలో నీడను ఇవ్వలేవు. దేవుడిని విస్మరించినప్పుడు మనిషి తనను తాను రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. భక్తిహీనుని మార్గము నాశనానికి దారితీస్తుంది.
శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు తిరగకుండా అక్రమ మార్గాలను వెతకడం వల్ల ఆ బాధ మరింత తీవ్రమవుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా భారంతో ఉన్నారా? ఈ ఒత్తిడి నుండి నాకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని మార్గంలో నీతిగా సాగిపోతున్నారు కాబట్టి ప్రతి ఇబ్బంది నుండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు. మీరు చేపడుతున్న పనులలో, మీ ప్రయత్నాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కలవరపడకండి. మీ నీతిని, యథార్థతను చూసి దేవుడే మీ పక్షాన నిలబడి ఆ బాధలన్నింటినీ తొలగిస్తాడు. మీ శ్రమలను ఆయనే ఆశీర్వాదాలుగా మారుస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడునని, భక్తిహీనుడు బాధపాలగునని, మా మార్గము నీ దృష్టిలో యథార్థంగా ఉన్నప్పుడు ఏ కష్టమైనా మమ్మల్ని పూర్తిగా కృంగదీయలేదని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, నీతిమంతుని జీవితంలో ఎదురయ్యే శోధనలు అతడిని నాశనం చేయడానికి కాక అతనిలోని విశ్వాసాన్ని మరింతగా రాటుదేల్చడానికే వస్తాయి గనుక పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీవు మా పక్షాన ఉన్నావనే ధైర్యం కలిగి ఉంటూ నీవు నిర్ణయించిన సమయం వచ్చే వరకు సహనంతో నిరీక్షించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా తెలివితేటలు లేదా అడ్డదారులు క్లిష్ట సమయాల్లో మమ్మల్ని కాపాడలేవు గనుక నీ ఆలోచనను కాదని మేము చేసే ప్రయత్నాలు మమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతాయి గనుక సౌలు వలె మా అహంకారమును నమ్ముకోకుండా లేదా గొల్యాతు వలె మా స్వంత బలము మీద ఆధారపడకుండా ఎల్లప్పుడూ నీపైనే ఆధారపడే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి బాధలను తొలగించి వారి సమస్త కీడుల నుండి తప్పించి నీవిచ్చే రెట్టింపు ఆశీర్వాదాలతో వారి జీవితాలను నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.